ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక చీమ తనకి కావలసిన గింజల్ని చాలా ఓపికగా మోసుకుని దాచుకుంటుంది. మనం అన్నిసార్లు మోకరించి అన్ని సమయంలో ప్రార్థన చేయలేకపోతుంటాం. ఎందుకంటే మనకి మన సొంత పనులు, ఉద్యోగాలు, ఇంట్లో పనులు లేదంటే ప్రయాణాలు ఉంటూ ఉంటాయి. కానీ మనం యేసయ్య చెప్పిన ఆజ్ఞలు ఎప్పుడు పాటిస్తూ ఉండాలి. అది ఎలా అంటే, ఎప్పుడైనా మనం ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలంటే ఒకసారే కాదు, రోజంతా గుర్తుంచుకుంటాం ఏం తినాలో ఏం తినకూడదు అని. అంతేకాని జాగ్రత్తలు తీసుకోవడం మనం మర్చిపోం. బైబిల్ గ్రంథంలో కానాను స్త్రీ వచ్చి యేసయ్యని బతిమాలుకుంటుంది, దయ్యం పట్టిన తన కుమార్తెను కాపాడమని. కానీ ఆయన, నేను తప్పిపోయిన వారి కోసం వచ్చాను అని అంటారు. పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేస్తారు కదా అని ఆమె అన్న వెంటనే ఆయన కనికరం చూపిస్తారు. మనకి ఉన్న పరిస్థితి దేవుడు మార్చాలంటే మనం విసుకక ప్రార్థించాలి. ఆమేన్.